ఉదయకాల ధ్యానాలకు ఆహ్వానం. ఈ దినం మార్క్స్ వార్త 15వ అధ్యాయము 37వ వచనం. అంతటి యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు రెండుగా చినిగెను. ఆయనకెదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఎలాగూ ప్రాణం విడుచుట చూచి, నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పాను. ప్రభువైన యేసయ్య మరణం అది అద్భుతం. ప్రభువైన యేసయ్య మరణం శిలువ మరణం. శిలువ మరణము చాలా భయంకరమైన మరణం, చాలా ఘోరమైన శ్రమతో కూడిన మరణం. ఆనాడు దినాల్లో ఒక మనిషికి అత్యంత బాధను కలిగించి ప్రాణము తీసే సాధనం శిలువ. అందునిమిత్తమై ఆ యొక్క సాధనాన్ని కలుగు చేశారు రోమవారు. కానీ ఇక్కడ చూస్తే ఆ సాధనం ద్వారా శిలువ వేయబడిన వారు అంత త్వరగా మరణించరు. కనీసం కొన్ని గంటలు ఆ శిలువ మీద వేదన పడి, ఆ శిలువ మీద బాధపడి వారు చివరికి మరణిస్తారు. ఇవన్నీ కూడా గమనించే శతాధిపతి ఉన్నాడు. శిలువ వేసిన వారు ఒక ప్రక్కన ఉన్నారు. చుట్టూ కొంతమంది వేసే శిష్యులు లేక స్త్రీలు ఆయన్ని వెంబడిస్తూ ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు మరణం కొన్ని గంటలు బాధపడకుండా గొప్పగా ఒక కేక వేసి, ఆ కేక కూడా జయముతో కూడిన కేక వేసి, తండ్రి నాకు ఇచ్చిన ఈ విధిని నేను నెరవేర్చగలిగాను అనే కేక వేసి ప్రాణం విడవటం అనేది ఒక ఆశ్చర్యకరమైన అద్భుతం. వెంటనే దానికి సుస్పష్టంగా దేవాలయపు తెర పైనుంచి కిందకు చేలటం. మామూలుగా మరి ఆ దినాల్లో ఆ యొక్క పెద్ద తెర దేవాలయంలో ఉంటే పైనుంచి క్రిందకి చీలింది. అది ఆ తెరను దాటి ఇంకెవరు వెళ్ళటానికి వీల్లేదు. కానీ పైనుండి అంటే దేవుడు పైనుండి దాన్ని చింపివేశారని అర్థం. ప్రభువైన యేసయ్య మరణం ద్వారా తెర చెరిగింది. కాబట్టి ఎవరైతే ప్రభువుని రక్షకుడుగా అంగీకరిస్తారో వారు దేవాలయం అనగా సాదృశ్యంగా పరలోకమునకు అర్హులు అనే విషయం అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ వింత ఒకటి చూడాలి. ఆ యొక్క శతాధిపతి అంటే చాలామంది ఆ 100 మందికి అధికారి అనే శతాధిపతి ఉన్నాడు. ఈ శతాధిపతి అక్కడ జరిగిన విచిత్రం చూచి ఆయన గంభీరమైన మాట చెప్పాడు. ఆయన యొక్క సర్వీసులో ఎంతోమందిని సిలువ వేసి ఉంటాడు. వారు గంటల తరబడి కొట్టుకొని బాధపడి వారు చనిపోయి ఉంటారు. కానీ ఈయనైతే జయోత్సాహంతో కేకవేసి మరణించాడు. కాబట్టి ఆ యొక్క శతాధిపతి కఠినమైన వాడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే, ఆయనకు ఎదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఎలాగో ప్రాణం విడుచుట చూచి, నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పాను. అనగా శతాధిపతి అన్యుడు, కఠినుడు, అధికారం కలిగిన వాడు. ఈ నిజంగా దేవుని కుమారుడే అనగా యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించాడు ఆ శతాధిపతి. ఈ యొక్క శిలువ ధ్యానాల్లో ఉన్న అనేకులు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించి వారు ఆ యొక్క హృదయంలో నిజమైన శాంతి స్వభావము కలిగి వారు రక్షించబడుదురు గాక. ఆమేన్. దేవానికి వందనాలు, ప్రభానికే స్తుతులు స్తోత్రాలు. ఈ ఉదయకాలం ఆ శతాధిపతి ఎలాగైతే అంగీకరించాడో, కఠిన మనసులో ఉండిన వారు మెత్తని మనసు కలిగి నేను అంగీకరించడానికి సహాయం చేయండి. యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ఉన్నామా తండ్రి. ఆమేన్.
తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ కృప సమాధానం కూడి వచ్చిన వారందరికీ సమృద్ధిగా కలుగును గాక. ఆమేన్.